నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. భారతీయ షిప్ల మీద అమెరికా దాడి చేయడం, 3 షిప్ల మీద 3 భారతీయులు చనిపోవడం, ఆ దాడిలో అమెరికా 3 భారతీయులను హత్య చేయడం. ఈ నేపథ్యంలో చాలా చర్చ నడుస్తుంది భారతదేశ వ్యాప్తంగా. ముందు మన బీజేపీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు, పట్టించుకోలేదు. కానీ భారతీయులు చనిపోయిన విషయంలో దేశవ్యాప్తంగా చాలా సీరియస్ ఆందోళన కనిపించింది. ఈ దేశంలోని నెటిజన్లు, పౌరులందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా చేసిన చర్యను మనకేమాత్రం సంబంధం లేని ఆ యుద్ధం, అమెరికాకు ఇరాన్కు సంబంధించింది, ఇజ్రాయెల్కు ఇరాన్కు సంబంధించిన యుద్ధం. మన నౌకలను టార్గెట్ చేసి అమెరికా దాడి చేసి 3 చంపేయడం విషయంలో చాలా సీరియస్ వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశ అధికారులు, బీజేపీ ప్రభుత్వం కూడా స్పందించాల్సి ముందు స్పందించింది. అమెరికా పేరు తీయకుండానే దాడి జరిగింది, 3 చనిపోయారు, ఈ విధంగా దాడులు జరగకూడదు, దాడులు జరగకుండా చూసుకోవాలి, ఎవరి పేరు పెట్టకుండా. ఆ తర్వాత సీరియస్గా ప్రజల నుంచి విమర్శలు రావడంతో అమెరికాను చాలా సీరియస్గా అటాక్ చేసాము, అమెరికాను తిట్టామని ఒక వార్త స్పెక్యులేట్ అయింది. మీడియా గోధి మీడియా చాలా బ్రహ్మాండంగా రాసింది. మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియోకు ఫోన్ చేశాడని, ఫోన్ చేసి జయశంకర్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడని, వార్నింగ్ ఇచ్చాడని అమెరికాకు. ఇటువంటి వార్తలు చాలా గోధి మీడియా ప్రచారం చేసింది. అంతు చూస్తానన్నాడని, కళ్ళు ఎర్ర చేశాడని, అసలు అమెరికా భారతదేశంతో పెట్టుకుంటే ఎట్లుంటుందో మేము చూపిస్తాం అమెరికాకు అని, ఇట్లా చాలా రకాలుగా ప్రచారాలు అయితే చేసింది. గోధి మీడియా చేసింది, అంధభక్తులు కూడా చాలా ప్రచారం చేశారు. భారతదేశం ఏం తక్కువ తినలేదు, మన బీజేపీ ప్రభుత్వం ఏం తక్కువ తినలేదు, మనం కూడా అటాక్ ఇచ్చేసాం అని కథలు చెప్పారు చాలా. అవి కథలే అనే విషయం తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది. ఇవన్నీ ఉట్టివే. ఎందుకంటే అమెరికాను బెదిరించేంత ధైర్యం మన బీజేపీ ప్రభుత్వంలో ఉందని ఎవరు అనుకోరు దేశంలో, వాళ్ళు ప్రచారం చేసుకోవడం తప్ప. ఈ ఇద్దరి ఫోన్ సంభాషణ జరగలేదా? జరిగింది ఫోన్ సంభాషణ. ఫోన్ సంభాషణలో ఏం జరిగింది? మార్కో రూబియోకు జయశంకర్ ఫోన్ చేసింది నిజం. జయశంకర్ ఫోన్ చేసి ఈ విధంగా మా పౌరులను చంపడం సరైనది కాదు, దీని మీద మీరు సరైన చర్యలు తీసుకోవాలన్నది నిజం. అప్పుడు మార్కో రూబియో ఏం మాట్లాడాడు అనేది మన దేశ మీడియా చెప్పలేదు, జయశంకర్ ఎలాగూ చెప్పాడు. ఆ విషయాన్ని అమెరికా విదేశాంగ ప్రతినిధి టామీ పిగాట్ బహిరంగంగా వెల్లడించాడు. ఇప్పుడు చాలామంది ఆయన వెల్లడించిన అంశాలని ట్వీట్ చేసి మీడియాలో వచ్చింది, అమెరికన్ మీడియాలో వచ్చింది, ట్వీట్ చేస్తున్నారు. మన శశి థరూర్ కూడా ఆ విషయం ట్వీట్ చేశాడు, ఏం మాట్లాడాడని. టామీ పిగాట్ చెప్పిన విషయం ఏంటంటే, జయశంకర్ మార్కో రూబియో ఫోన్లో మాట్లాడుకున్నారు. జయశంకర్తో మార్కో రూబియో మాట్లాడుతూ హర్ముజ్ జలసంధిలో శాంతి భద్రతను కాపాడేందుకు అమెరికా దళాలు చర్యలు తీసుకుంటున్నాయి, అన్ని వాణిజ్య నౌకలు వెంటనే అమెరికా బలగాల ఆదేశాలు పాటించాలి, అమెరికా విధించిన దిగ్బంధాన్ని ఉల్లంఘించడం లేదా అక్రమంగా ఇరాన్ చమురు రవాణా చేయడాన్ని ఏమాత్రము సహించబోము, ఇది రూబియో మాట్లాడిన మాటలు అని టామీ పిగాట్ స్పష్టంగా అధికారికంగా చెప్పాడు. జయశంకర్ దేనికి ఫోన్ చేశాడు? మా 3 పౌరులను చంపారు, ఇది అన్యాయం అని కదా ఫోన్ చేశాడు. దాని గురించి కనీసం మాట్లాడకుండా అమెరికన్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో దాని గురించి పట్టించుకోకుండా, ఈయన ఏం మాట్లాడుతున్నాడనే వినకుండా ఆయన జయశంకర్ని, ఈ దేశాన్ని బెదిరించాడు, వార్నింగ్ ఇచ్చాడు దేశానికి. మమ్ములను కాదని మేము విధించిన దిగ్బంధాన్ని ఉల్లంఘిస్తే హర్ముజ్ జలసంధి ఇరాన్ దిగ్బంధించింది, హర్ముజ్ జలసంధికి బయట అమెరికా దిగ్బంధించింది. ఎవరు ఇరాన్ వైపు కానీ అటునుంచి ఇటు కానీ షిప్పులు వెళ్ళొద్దు అనేది అమెరికా. కాబట్టి మేము దిగ్బంధించాం, మా దిగ్బంధాన్ని ఉల్లంఘించి ఎవరైనా వెళ్తే అంతు చూస్తాం అని జయశంకర్కి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. అంటే అర్థమైంది, మేము 3 చంపడమే కాదు, మళ్ళీ అటువైపు షిప్పులు వస్తే మళ్ళీ చంపుతామనే కదా అర్థం. ఇంత దారుణంగా, దుర్మార్గంగా ఇండియాకు వార్నింగ్ ఇస్తే జయశంకర్ నోరు మూసుకొని కూర్చున్నాడు. అక్కడ షిప్పుల్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ దారుణమైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ ఇండియన్ షిప్పులు ఉన్నాయి, అక్కడ దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
అక్కడ భారతీయులు ఉన్న షిప్పుల్లో వాళ్ళు కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మీరు యుద్ధం చేసుకొని మధ్యలో మమ్మల్ని ఎందుకు చంపుతున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు భారతీయులు. వాళ్ళు అడిగే కనీస ప్రశ్న కూడా మన దేశ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము అడగలేకపోతున్నది. అమెరికాకు వ్యతిరేకంగా సీరియస్ చర్యలు తీసుకోవడానికి కూడా దీనికి శక్తి జాలడం లేదంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత బలహీనులో, ఎంత పిరికివాళ్ళు అనేది. జనరల్ బక్షి ఉన్నాడు, రిటైర్డ్, చాలా ఫేమస్ ఎనలిస్ట్, మిలిటరీ ఎనలిస్ట్ అతను. చాలాసార్లు ఈ మధ్య కాలంలో ఇరాన్ యుద్ధం తర్వాత రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు మీడియాలో. ఆయన పోస్ట్ చేశాడు, ఇండియన్ లైవ్స్ మ్యాటర్, ఇండియన్స్ ఆర్ నాట్ ఫర్ కిల్లింగ్. భారతీయుల ప్రాణాలు చాలా విలువైనవి, వాళ్ళను చంపడానికి లేవు ప్రాణాలు అని. ఆయన మీడియాలో కూడా యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మేజర్ ఛానల్లో, గోధి మీడియా అనబడే ఛానల్లో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే ఇది జెనీవా కన్వెన్షన్స్ను ధిక్కరిస్తున్నది ఈ విధంగా దాడి చేయడం. అమెరికా జెనీవా కన్వెన్షన్, అంతర్జాతీయ లాస్కు వ్యతిరేకంగా దాడి చేసింది అమెరికా. మన షిప్పులు చలనం లేకుండా ఒక్కచోటే ఉన్నాయి, కదలడం లేదు. ఎక్కడ కదలకుండా ఉన్న షిప్పుల మీద దాడి చేయడం అనేది, అందులోని ఇంజన్ రూమ్ను టార్గెట్ చేసి దాడి చేయడం అనేది ఇది అంతర్జాతీయ లాను ధిక్కరించడం. ఇంకోటి, షిప్పులు ఒకవేళ వెళ్తున్నా ఆపగలిగే అవకాశం ఉండి కూడా హెలికాప్టర్లు ఉపయోగించి నౌకను ఆపి తనిఖీ చేసే అవకాశం ఉండి కూడా అలా చేయకుండా కావాలనే దాడి చేశారు అనేది చాలా స్పష్టంగా जनरल बख्शी చెప్తున్నాడు. आज हमारे 3 जहाजों पे हमला हुआ है, हमारे 3 जो हैं नाविक उनको मार डाला गया, मर्डर किया गया, और एक शब्द नहीं है सॉरी का, माफी का, गलती हो गई, कुछ नहीं. हमारे बाप का राज. అదే ఒకవైపు ఏమో భారతదేశ షిప్ల మీద దాడి జరిగి 3 షిప్ల మీద 3 చంపేశారు. ఇంకొక వైపు చైనా, రష్యా నౌకలు అక్కడి నుంచి రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నాయి. చైనా రెగ్యులర్గా ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకొని వెళ్తూనే ఉన్నది. అమెరికా ఇప్పటి వరకు చైనా షిప్ను అడ్డుకోలేదు. దాడి చేయడం పక్కన పెట్టు, కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. రష్యా షిప్పులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇండియా మాత్రమే చులకన అయిపోయిందా వాళ్ళకి, అమెరికాకు? స్నేహితులం కాబట్టి, మోడీ చెప్తుంటాడు కదా, స్నేహితులుగా కాబట్టి వాళ్ళు ఏమైనా చేయొచ్చా? హెన్రీ కిస్సింజర్ కోట్ ఒకటి ఉన్నది, అమెరికాకు శత్రువుగా ఉండడం ప్రమాదకరం, కానీ అమెరికాకు మిత్రుడిగా ఉండడం అనేది ప్రాణాంతకం. మనకు ప్రాణాంతకమైంది స్నేహమే. మోడీ ట్రంప్ చాలా గొప్ప స్నేహితుడు అని చెప్తుంటాడు కదా, ఆ స్నేహితుడే మన వాళ్ళని చంపేస్తున్నాడు. చంపేస్తున్నారు ఎందుకు అని ఎవరైనా అడిగితే ఇంకా చంపేస్తామని బెదిరిస్తున్నాడు. మా మాట వినకపోతే ఈ విధంగానే దాడులు చేస్తామని బెదిరిస్తాను. అంతు చూస్తాను, మాట వినాల్సిందే. మా దిగ్బంధాన్ని వ్యతిరేకించి ఎవరైనా వస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. అయినా మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు మన వాళ్ళు. సాహసమే అది, వాళ్ళు పిరికి వాళ్ళకి అది పెద్ద సాహసమే. దీని మీద దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినా సరే, ఏదో విమర్శిస్తున్నామని మేము ఖండిస్తున్నామని ఒక మాట మాత్రంగా ఖండించడం తప్ప అంతకు మించి మాట్లాడలేకపోయారు. ఇంకొక వైపు ఫోన్ చేసి మాట్లాడామని చెప్తూ అటువైపు నుంచే వార్నింగ్ తీసుకునే పరిస్థితి. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా చాలా సీరియస్గానే మాట్లాడుతుంది. ఏఐసిసి సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ చైర్మన్ సుప్రియా శ్రీనాథే మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వినాలి మనం. జూన్ 11న అమెరికా ఎంటీ సెట్టెబెల్లో నౌకపై దాడి చేసి 3 భారతీయ నావికులను హత్య చేసింది. నౌకలో భారతీయ నావికులు ఉన్నారని అమెరికాకు తెలిసినా ఈ దాడి చేసింది. ఈ యుద్ధంతో మనకు ఎలాంటి సంబంధం లేదు, అయినా అమెరికా మన వారిని హత్య చేయడానికి సాహసించింది. ఈ హత్యలతో యావత్ దేశం దుఃఖిస్తోంది. ఢిల్లీలో ఆటో డ్రైవర్లు కూడా అమెరికా జెండా ఉన్న పోస్టర్లను చించేశారు. ఆటోలకి ఆ మధ్య అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర పండుగలు జరిపించింది. భారతదేశంలో కూడా అన్ని ఆటోలకు స్టిక్కర్లు అంటించింది, ఆ ఫ్లెక్సీలు అంటించింది. అవన్నీ చించేస్తున్న వీడియోలు మనకు కనబడుతున్నాయి. ఆటో డ్రైవర్లు చింపేస్తున్నారు. కానీ భారతీయ మరణాలపై ప్రధానమంత్రి మోదీ ఒక్క సంతాప మాట కూడా మాట్లాడలేదు. నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఆయన ఫ్రాన్స్లో నృత్యాలు, సంగీతం చూస్తున్నారు.
కానీ తమ దేశం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషాద మరణాలపై నరేంద్ర మోడీ మౌనం, ఆయన ప్రభుత్వ పిరికి వైఖరి దేశం యొక్క విఫలమైన విదేశాంగ విధానానికి నిదర్శనం. మనకు ఏమాత్రం సంబంధం లేని ఈ ఘర్షణలో భారతీయులు బలి అవుతున్నారు. ఈ భారతీయుల హంతకుడు మరెవరో కాదు, మోదీకి అత్యంత సన్నిహితుడైన ట్రంపే. ఇది కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథే చేసిన వ్యాఖ్యలు. और असलियत यह है कि इन दर्दनाक मौतों में नरेंद्र मोदी की अपनी चुप्पी और उनकी सरकार का कायराना जो रवैया है वो हमारी संप्रभुता पर, हमारी स्वतंत्रता पर, हमारे स्वाभिमान पर एक बहुत बड़ा धब्बा है और इस देश की विफल विदेश नीति का एक और प्रमाण है. अगर आपको और प्रूफ चाहिए थे तो इंडियंस कोलैटरल डैमेज बन रहे हैं एक ऐसे द्वंद्व में जिससे हमारा कोई लेना देना ही नहीं है. और मार कौन रहा है? मेरे फ्रेंड डोनाल्ड ट्रंप, माय डियर फ्रेंड डोनाल्ड ट्रंप भारतीयों को मार रहे हैं और उनके मित्र देश के प्रधानमंत्री के मुंह से एक शब्द नहीं निकल रहा. ఒకవైపు మన వాళ్ళే చనిపోయారు, మరొక వైపు మననే బెదిరిస్తున్నది అమెరికా. అంతు చూస్తా, మాట్లాడితే అంతు చూస్తా అనే పరిస్థితి వచ్చింది. షిప్ అక్కడ మీది కనబడితే అంతు చూస్తా అనే పరిస్థితి వచ్చింది. మా దిగ్బంధాన్ని ఉల్లంఘిస్తే సహించబోమని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పిరికితనం ఉన్న మోడీ ప్రభుత్వం ఏం చేయాలి? పిరికి వాళ్ళు కాబట్టే ట్రంప్ అంటే వణికిపోతున్నారు. భారతదేశ ప్రజల మీద మాత్రం దారుణమైన హింసను ప్రయోగిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. మొన్న బీహార్లో ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన అభ్యర్థుల మీద, ఎక్సైజ్ శాఖ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన అభ్యర్థుల మీద లాఠీచార్జ్, కాల్పులు. దేశంలో అనేక చోట నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా జరుగుతున్న జంజీల ఉద్యమం మీద దాడులు, లాఠీచార్జీలు. ఒకవైపు దేశంలో హింసలు ప్రయోగిస్తూ మరొక వైపు అమెరికాకు లొంగిపోయి పిరికితనంతో గజగజలాడుతూ ట్రంప్ పేరు వింటేనే ఉన్న ఈ ప్రభుత్వం, ఇంత బలహీనమైన ప్రభుత్వం, ఇంత పిరికితనం ఉన్న ప్రభుత్వము ఈ దేశానికి ఏమైనా మేలు చేస్తుందని మనం ఆశిస్తే మనంత మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు. థ్యాంక్ యూ వెరీ మచ్.